రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. జయ జయ శ్రీ సుదర్శన శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశికులకు నిర్వహణ అనే విషయముపై ఉభయ వేదాంత విద్వాంసులు నావల్పాకం తిరువనంతపురం శ్రీ ఉభయ వేదాంత స్వామి వాసుదేవాచార్య స్వామి యొక్క తమిళ ఉపన్యాసానికి తెలుగు అనువాదము. ఈరోజు విషయం తిరుక్కండేన్ అనే పాసురముపై వేదాంత దేశీయుల యొక్క నిర్వహణ, వారి యొక్క నిర్వాహం వ్యాఖ్య ఎలా ఉన్నది. ఈ తిరుక్కండేన్ అనే పేయాళ్వారి యొక్క మూన్రాం తిరువందారి ఆ పాసురానికి వేదాంత దేశీయులు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. తిరుక్కண்டேன் பொன்மேனி கண்டேன் என்று உபக்கிரமித்து ஷார்வு நமக்கு என்கிற பாட்டிலே பிரதிபுத்தரான நமக்கு பெரிய பிராட்டியாருடனே இருந்து என்றும் ஒக்க பருமாறுகிற இவனையுடைய பிராப்யாந்தரமும் சரண்யாந்தரமும் இல்லை. இத்தம்பதிகளே ప్రాప్యరం శరణ్యనం என்று నియమిக்கப்பட்டது అని వ్యాఖ్యానం. అంటే మనం దేవాలయానికి వెళుతాం, పెరుమాళ్ మరి ప్రాట్టి మహాలక్ష్మి వీళ్ళని సేవిస్తాం. అది స్తుతించే సమయంలో స్తోత్రం చెప్పినా సరే, సేవించినా సరే, కైంకర్యం చేసినా సరే, వీరు ఇద్దరు కూడా మనకు ఉద్దేశ్యంగా ఉన్నారు. కానీ కొంతమందికి పెరుమాళ్ళ దగ్గర మాత్రమే భక్తి ఉంటుంది, కొంతమందికి పిరాట్టి అనే మహాలక్ష్మి తల్లి దగ్గరే భక్తి ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక అభిరుచిని బట్టి వాళ్ళ అభిరుచి. ముఖ్యంగా మనం ఎవరిని సేవించాలి? పేయాడ్వారు అంటున్నారు. అంటే ఈ పేయాడ్వారి యొక్క విశేషం ఏమిటంటే, మనం దేవాలయానికి వెళ్ళి భగవంతుని సేవించాలి, కానీ వీరికి పెరుమాళ్ళు తానే వచ్చి సేవ సాధించాలి. ఇది ఎలా జరిగింది? ఒక చరిత్ర. ఒక సమయం తిరుక్కోబలూరు అనేది విదేశంలో మొదటి 3 ఆళ్వార్లు వాళ్ళు కలిశారు. అక్కడ చీకటి, వాన, బయట. ఆ సమయంలో పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పియారవార్ అనే ముగ్గురు ఒక చోటు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తి దూరారట. మధ్యలో 4వ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవాలని ఆ 3 ఆళ్వార్లు కూడా అజ్ఞానం అనే ఒక చీకటిని తొలగించి 3 ప్రబంధాలను అనుగ్రహించారు. అప్పుడు ఈ 4వ వ్యక్తి ఎవరు అని తెలిసినది. వారే పెరుమాళ్ లక్ష్మీనారాయణుడు సేవ సాధించారు. మొట్టమొదటిగా వారిని సేవించి మంగళాశాసనం చేసినది పేయాళ్వార్. వారు మొట్టమొదటిగా మంగళాశాసనం చేసిన మాట తిరుక్కండేన్, మహాలక్ష్మిని సేవించాను అంటున్నారు. తన ఒక వక్షస్థానంలో ఉండే మహాలక్ష్మితో పాటు సేవ సాధించాడు పరమాత్మ. తిరుక్కండేన్ పొన్మేని కండేన్ తిగడం అరుక్కన్ అణినిరమం కండేన్ అంటున్నారు ఆళ్వార్. ఈ విషయాన్ని వేదాంత దేశికులు చక్కగా ప్రబంధసారంలో క్షేమముడన్ నెడుమాడై కాణపుక్కు తిరుక్కండేన్ ఎనవురైత తేవే అంటే, మీరు భగవంతుడిని లక్ష్మీనారాయణుడు ముందు లక్ష్మిని సేవించి లక్ష్మితో పాటు పెరుమాళ్ళని సేవించారు, ఎంత భాగ్యవంతుడండి అని అలా సేవ సాధించాడు పెరుమాళ్. మన్నియ పేరుల్ మాండపెన్ கோபலுள் மாமரராள் தன்னொடும் ఆయనై కండమై కాట్టం తమై తలైవన్ అని రామాజుట్టందాదిలో 10వ పాసనంలో పేయాడు వరకు గొప్పతనం మనకు తెలుస్తుంది. అంటే ఆ తిరుమాల్ అనే లక్ష్మీనారాయణుడిని స్తుతించిన, మంగళాశాసనం చేసిన ఆళ్వార్ అంటున్నారు. ఇలా ప్రారంభించి చివరిలో తేనమరం పూమేల్ తిరు అని ముగింపు.
షారు నమక్కెండం చక్కరత్తానిని ప్రారంభించి తిరు అని మహాలక్ష్మి మూలంగానే పెరుమాళ్ళు, మహాలక్ష్మితో సహా పెరుమాళ్ళు. ఇదే వారి ప్రబంధానికి సారం. అంటే మహాలక్ష్మితో కూడిన పెరుమాళ్ ఒక్కడే, లక్ష్మితో కూడిన నారాయణుడు ఒక్కడే నమకు ఉద్దేశం, మనకు ఆశ్రయం అని మనకు చూపిస్తున్నారు. దాన్నే వేదాంత దేశికులు చక్కగా మనకు చూపిస్తున్నారు. పేయాళ్వార్ మాత్రం కాదు, పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్ కూడా ఇలాగే అంటున్నారు. తామరయాన్ కేళ్వన్ ఉరువనయే నోక్కుంపుణర్వు అని మొదటి తిరువందాది 67వ పాసురంలో లక్ష్మితో కలిసిన నారాయణుడే మనకు ప్రాప్యం. భూదత్తాళ్వార్ కూడా నినైప్పన్ తిరుమాలై అడైప్పన్ తిరుమాలై మగేందదు సిందై తిరుమాలై అని లక్ష్మీనారాయణుడే మనకు ఉద్దేశం అని ప్రమాణం ఉన్నది మనకు. అలా అటువంటి లక్ష్మితో సహా, లక్ష్మితో కూడిన పెరుమాళే మనకు ఉద్దేశం అని మనకు చూపిస్తున్నారు ఆళ్వార్లు. కావున మనకు ఈ దంపతియే ప్రాప్యరుం శరణ్యరుం అంటున్నారు వేదాంత దేశం. శ్రీ విష్ణు పురాణంలో పరాశర బ్రహ్మర్షి అన్ని చోటులో ఉండేవారు ఎవరు అని నిర్ధారణం చేస్తూ లక్ష్మితో సహా నారాయణుడు అంటున్నారు. దేవతిర్యం మనుష్యేషు పున్నామా భగవాన్ హరి త్రీనాం నీ లక్ష్మీర్ మైత్రేయ నానయో విద్యతే పరం. ఈ లోకంలో, ప్రపంచంలో ఉండే ఈ జీవరాశులు అన్నిట్లో కూడా ఈ మొగ ఆడ అనే తేడా, అంటే పుం అని స్త్రీ, పురుషులు స్త్రీ అనే వ్యత్యాసం ఉన్నది. దేవ, మనుష్య, మృగ, పక్షి ఏ జాతిలో కూడా ఈ ఒక పురుషుడు స్త్రీ అనే ఒక తారతమ్యం ఉన్నది. ఈ విషయం మనకి దేన్ని తెలియజేస్తుంది ఈ సత్యం అంటే, పెరుమాళు మరి ప్రాట్టి ఇద్దరు కూడా ఉండి మనకు అనుగ్రహిస్తున్నారు. వీరి వల్లనే ఈ లోకాన్ని రక్షిస్తున్నారు అని తెలుస్తుంది. అంటే పురుష స్వరూపంలో పెరుమాళు, స్త్రీ ఒక స్వరూపంలో ప్రాట్టి ఉంటున్నారు. అంటే పెరుమాళు మరి ప్రాట్టి మహాలక్ష్మితో సహా నారాయణుడు ఈ జగత్ రక్షకాన్ని ఏ చోటులో ఉన్నా విశేషంగా అందరినీ రక్షిస్తున్నారు అనే సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఇద్దరు కలిసే రక్షిస్తున్నారు. అందుకే ఈ రెండు విధమైన జీవులు ఉన్నాయి కదండి. అలాగే పేయాళ్వారు చెప్పినట్టు మనం సేవించవలసిన ఒక దైవం, శరణాగతి చేయాల్సిన దైవం సాక్షాత్ పెరుమాళు మరి ప్రాట్టి అనే ఒక దివ్య దంపతియే. ఆ దంపతికే మనం కైంకర్యం. కావున ద్వయమంత్రంలో కూడా శ్రీమన్నారాయణ పూర్వఖండంలో ప్రారంభించి శ్రీమతే నారాయణాయని ఉత్తరఖండంలో అని మనకు ప్రాప్యులెవరు? తాయార్ మరి పెరుమాళ్, లక్ష్మితో సహా కూడిన పెరుమాళే వాళ్ళే ఉద్దేశం అని చూపిస్తుంది ఈ మంత్రం. ఈ విషయాన్ని పెరుమాళే తానే నేరుగా సేవ సాధించి పేయాళ్వార్ మూలంగా వారి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు సత్యాన్ని. వేదం కూడా పెరుమాళ్ని వర్ణిస్తూ హ్రీశ్చదే లక్ష్మీ చపత్న్యం అంటుంది. కావున ఇది స్పష్టమైన విషయం. మనకు ప్రాప్య వస్తువు ఎవరంటే లక్ష్మితో కలిసిన నారాయణుడే, లక్ష్మీనారాయణుడే ఆ దివ్య దంపతి దైవతమ్నః అని స్పష్టంగా మనకు ప్రమాణంతో సహా తెలియజేస్తున్నారు వేదాంత దేశికులు. శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.